హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రప్రభలో ప్రధానంగా బ్యానర్ ఐటము క్యాబినెట్‌లోకి నాగబాబు, చంద్రబాబు కీలక నిర్ణయం. అధికారిక ప్రకటన చేశారట. మరో వారంలో పదవి బాధ్యతలు. పొత్తులో భాగంగా నాగబాబుకు అవకాశం. సేన శ్రేణుల్లో హర్షం. చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన నాయకుడు నాగబాబుకి క్యాబినెట్లో చోటు దక్కడం. మరి దీంట్లో ఏం కీలక నిర్ణయం ఉందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న చాలా అంశాలు ఉన్నాయి. వాటిపైన కీలక నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి పదవులు దానికోసం ఢిల్లీకి, అమరావతి తిరుగుతున్నారు. ఢిల్లీలో 3 రోజులు ఉండు పవన్ కళ్యాణ్. అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన మాట్లాడిండా అని ప్రజలు అనుకున్నారు. ఆ రోజే మనం అన్నాం కూడా. ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, సమస్యల కోసం పోలాయన. వాళ్ళ అన్నకి రాజ్యసభ మెంబర్ ఇప్పించుకోవడానికి పోయిండు. దానికోసం బీజేపీ అధిష్టానం పైన ఒక రకంగా ఒత్తిడి చేసిండు. 3 ఖాళీ అయితే ఒకటి మాకు ఇవ్వాల్సిందే అన్నది బీజేపీ. మీరు ఏమన్నా చేసుకోండి, మాకు ఒకటి ఇవ్వాలి అన్నాక తెలుగుదేశం పార్టీ 2 తీసుకుంది. అనివార్యమైన పరిస్థితుల్లో ఇటు బీజేపీకి, జనసేనకు మధ్యలో అడ్డకత్తెరలో పౌచెక్క లెక్క తయారైంది చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయలేని పరిస్థితి. ఢిల్లీ నుంచి గుంజుకోవటమే వాళ్ళు పదవులు. ఢిల్లీ బీజేపీ రాజ్యసభ మెంబర్ ఒకటి ఉంటే గుంజుకున్నారు అంతే. అది మాదే అయిపోయి ఆర్ కృష్ణయ్యకి ఆల్రెడీ హామీ ఇచ్చే మేము రిజైన్ చేయించినాం, నువ్వు సపిడి చేయకి వెళ్ళిపో అన్నారట. ఈయన నా పరిస్థితి ఏంది, నాకు ఇవ్వకపోతే మటుకి ఇక నేను రోజు ఒక ప్రకటన చేస్తా, లా అండ్ ఆర్డర్ బాగలేదని, లేదా బియ్యం సీజ్ అవుతున్నాయని, బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయని, గంజాయి స్మగ్లింగ్ అవుతుందని, ఇక రకరకాలుగా ఆయన ఒక 2-3 స్టేట్మెంట్లు ఇచ్చిండు. బియ్యం స్మగ్లింగు అంతకుముందు వంగలపూడి అనిత హోంమంత్రిత్వ శాఖ పనితీరు, లా అండ్ ఆర్డర్ దానిపైన మాట్లాడండి. ఇక అనివార్యమైన పరిస్థితుల్లో ఒక 3 గంటలు చర్చించుకొని పాపం చంద్రబాబు నాయుడు గారే ఒక మెట్టు కింద ఇది కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. నాగబాబుకి క్యాబినెట్లో చోటు. అంటే వీళ్ళు రాష్ట్రం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నట్టు లేదు. బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా నేను అధికారంలోకి వస్తే అన్నాడు. తల్లికి వందనం పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1,500 రూపాయలు మహిళలకి ఇస్తా అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయారు. వాటిపైన ఏమైనా కీలక నిర్ణయం వస్తే ప్రజలు హర్షిస్తారు. మీరు కుటుంబ సభ్యులు పదవుల పంపకాలు చేసుకునేదానికి కీలక నిర్ణయాలు ఎందుకు దాంట్లో? అది అయితే ఏంది, లేకపోతే ఏంది? ఇక ఇదే అనమాట. ఇక దీనికోసం వీళ్ళ పోరాటాలు, వీళ్ళ ఆరాటాలు, వీళ్ళ సమీక్షలు, మీటింగులు 3 గంటలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా చర్చించారంటే రాష్ట్రం కోసమేమని జనం అనుకునేరు. ఇట్లా రాష్ట్రం కోసం కాదు వాళ్ళు చర్చించింది, నాగబాబు గారిని ఎట్లా అకామిడేట్ చేయాలి. ఉన్న 3లో బీజేపీ ఒకటి గుంజపోయింది, ఉన్న 2లో నువ్వు ఒకటి గుంజపోతే నా పరువు పోద్ది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఊకోరు. వాళ్ళ చేతులు కీలుబొమ్మలు ఎక్క తయారైన బీజేపీ, జనసేన చేతులు అంటారు. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర క్యాబినెట్లో చోటిస్తా, వదులుకుంటా, అవసరమైతే క్యాబినెట్ పదవిని వదులుకోండి. ఇప్పుడు ఇస్తారట. అటు యనమల రామకృష్ణుడు గారు, గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఇట్లా కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఒక రకంగా అసంతృప్తితో ఉన్నారు. ఎటుపోతున్న పార్టీ అని. ఇది క్యాబినెట్కి సంబంధించి. ఇగో బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ బాబు ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఇందులో వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ముగ్గురులో ఆర్ కృష్ణయ్య, ఈయన బీదా మస్తాన్ రావు, ఇంకొక ఆయన మోపిదేవి వెంకటరమణ. ముగ్గురులో మళ్ళా 2 కూడా అదే నాయకులకు వచ్చినాయి. ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి వచ్చినాయి. మస్తాన్ రావు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయితే టీడీపీలో వచ్చింది. ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయితే బీజేపీ నుంచి ఆయనకు మళ్ళీ బెర్త్ వచ్చింది. ఒక్కటి ఎగస్ట్రా ఒకటి ఇగో సానం సతీష్కి వచ్చింది. కాకినాడ టికెట్ మొన్న మిస్ అయినది. ఇది ఏదో ప్రయోగం చేయబోతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రిజైన్ చేసి నేను ఏదో చేస్తాను కానీ మొత్తానికి అయితే ఆడ వైసీపీ కాళ్ళు అవుతుంది కానీ టీడీపీ నిండట్లే. ఇటు జనసేననో బీజేపీ నిండుతుంది. ఇది ఆయనకు ఒక రకంగా ప్రమాద హెచ్చరిక అన్నట్టే.